పరిశ్రమల స్థాపనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని P3 పాలసీ తెచ్చాం. సో మన రాష్ట్రం వారికే ఉద్యోగాలు వచ్చేదిలా పొట్టి ఫ్యాక్టరీలు పెట్టే చాలదు కదా, దానికి తగ్గ ఉద్యోగ కల్పన కూడా జరగాలి కదా. మన రాష్ట్రం వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇస్తున్నాం, పెద్ద ఎత్తున ఇస్తున్నాం. అది 1-2గా చాలా, దీనికి ఒక సపరేటు కార్పొరేషన్ పెట్టి మరీ ఇస్తున్నాం. IT, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, MSME, PPP, క్లీన్ ఎనర్జీ వంటి అనేక పాలసీలను మేము ప్రకటించాం. కావాలంటే వెబ్సైట్లో పోయి చూసుకోండి. పాలసీ లేవు అన్నారు కదా, ప్రతి దానికి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీని అసెంబ్లీలో చర్చించాం, క్యాబినెట్లో ఆమోదించాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తున్నాం, అంతేకాని అఢాక ఏది చేయటం లేదు. ఇన్ని ఇస్తున్నాం కాబట్టే ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్, ఇంత హోంవర్క్ జరిగింది కాబట్టే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్ వస్తుంది, TCS వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, దాన్ని రెన్యూ వచ్చింది, ఆర్సిలార్ మిట్టల్ వచ్చింది, దాని SSR వంటి ఎన్నో కంపెనీలు దాదాపు 9,50,000 కోట్ల రూపాయల విలువైన MOUలు కుదుర్చుకున్నాం. MOU కుదుర్చుకోవడం అనేది పరిశ్రమ స్థాపనలో ఫస్ట్ దాని మెట్టు.